నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ పాలపొడి వారే వారికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే కువైటు ఆరోగ్య భద్రతా చర్యలలో భాగంగా ప్రముఖ నెస్లే కంపెనీకి చెందిన కొన్ని బ్యాచుల శిశువుల పాలపొడి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటూ ఉన్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. కంపెనీ స్వచ్ఛందంగా ఈ విషయాన్ని వెల్లడించిందని అధికారులు తెలిపారు. కొన్ని ఉత్పత్తి యూనిట్లలో బెలాసిస్ సిరియాస్ అనే బ్యాక్టీరియా వల్ల ఉత్పన్నమయ్యే సిర్యులైడ్ అనే విషపూరిత పదార్థం ఉండే అవకాశం ఉందని చెప్పి గుర్తించారు. దీనివల్ల పసిపిల్లల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట బ్యాచ్లకు చెందిన ఈ ఉత్పత్తులను ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే వాటిని పిల్లలకు వాడవద్దని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ ఉత్పత్తులను వెంటనే కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని సూచించారు. కంపెనీ నుంచి సమాచారం అందిన వెంటనే పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ అధికార ప్రతినిధి డాక్టర్ షైమా ఆల్ ఆస్పోర్ గారు స్పష్టం చేశారు. మీ వద్ద ఉన్న ప్యాకెట్ల పైన బ్యాచ్ నెంబర్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులు కోరారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో మన భారతీయ పిల్లలు కూడా చాలా మంది నివసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నెస్లేకి సంబంధించిన పాలపొడిని మీ యొక్క పిల్లలకు కానీ వాడుతూ ఉంటే వాటిని వెనక్కి ఇచ్చేయండి. ఒకవేళ తెలియకుండా ఎవరైనా వాడుతూ ఉంటే కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి యొక్క సమాచారం అందించండి అన్న. ఎందుకంటే ఇది పిల్లల యొక్క ఆరోగ్యానికి, పిల్లల యొక్క ప్రాణాలకు సంబంధించింది కాబట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలకు ఎవరైనా సరే కానీ ఈ పాలపొడి వాడుతూ ఉంటే వెంటనే మీరు కొన్న చోటుకి వెళ్ళి వెనక్కి ఇచ్చేయండి. మీ యొక్క డబ్బు కూడా రీఫండ్ చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి పిల్లల ఆరోగ్య విషయానికి సంబంధించింది కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారికి కానీ మీ యొక్క కువైటీలకు కానీ ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.